శత్రువులు అధికంగా ఉంటారు. అంటే ఈ కుంభరాశి వారికి శత్రువులు ఎక్కడో ఉన్నారు, ఇంట్లోనే ఉంటారు. కానీ వారి అవసరాల కోసము వీళ్ళకు మంచి మంచి మాటలు ఎరవేస్తూ, వీటికి ఇష్టమైన ఆహారాలు పెడుతూ, వీరికి ఇష్టమైన పనులు చేస్తూ వారి దగ్గర ఉన్న సమయాన్ని, ధనాన్ని సద్వినియోగపరుచుకుంటూ ఉంటారు. వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో స్వల్పమైనటువంటి ఆటంకాలు ఉండినను మనోధైర్యం చేత, ఆధ్యాత్మిక చింతన చేత ఉండగలిగినట్లయితే చాలా మంచి కాలము ఈ కుంభరాశి వారి సొంతమవుతుందని చెప్పి కూడా గమనించాలి. నూతనంగా వివాహమైన వారికి పుత్రిక సంతాన యుగము, పిల్లల యొక్క చదువులు, అభివృద్ధి, వివాహము, విదేశీయానము, పిల్లలకు కావాల్సిన వనరులను సమకూర్చడంలో తల్లిదండ్రులు అహర్నిశలు కష్టపడుతుంటారు. ఈ పిల్లలు కూడా తల్లిదండ్రుల యొక్క భావాన్ని అర్థం చేసుకోగలగాలి అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ఇది అసలే వర్షాకాలం అవడం వలన వర్షం పడినప్పుడు వ్యవసాయ సోదరీమణులు దయచేసి వృక్షాల కింద ఉండవద్దు. కారణం ఏమిటి అనగా మెరుపుల వలన పిడుగులు పడడం, అలాగనే జంతువులు అనేక రకాల ఇబ్బందులతో సర్పాల చేత బాధపడే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. ప్రభుత్వ అధికారులతో, సహా ఉద్యోగస్తులతో, పై అధికారులతో, తోటి ఉద్యోగస్తులతో ప్రేమతత్వంతో, ఆధ్యాత్మిక చింతనగా చిరునవ్వుతో కలిసి ఉండండి. అశాంతిని దూరం చేసుకుని మానవ ప్రయత్నం అవుతుంది. మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అమావాస్య తిథి యందున లావాదేవీలు, క్రయ విక్రయాలు, దూర ప్రయాణాలు అనుకూలించవు.